నా పేరు దువ్వుంట్ల నరేష్. నేను శాల్వానా కమ్యూనిటీ అదేవిధంగా యునైటెడ్ పూల్ ఫ్రంట్ నాయకుడిని. ఈరోజు ఈ సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్న జరిగినటువంటి యునైటెడ్ పూల్ ఫ్రంట్ అన్ని కులాలు ఒక ఐక్యవేదిగా ఏర్పడి మా సమస్యల మీద పోరాటం చేస్తాం, మీరు కలిసి రండి అని అడిగితే కవిత గారు ముందుకొచ్చి బీసీల సమస్యల పట్ల మాట్లాడుకుంటూ మీకు మద్దతు తెలుపుతాం అని ముందుకొచ్చిన కవిత గారికి మొదటగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు వచ్చినందుకు, వారు మా తరఫున మాట్లాడినందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు విమర్శిస్తూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు, అవహేళన చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. వారి మాటలన్నిటిని ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా ఆది శ్రీనివాస్ గారు, అమ్మ పెట్టదు అడక తినేది అన్నట్టుగా అధికారంలో మీరుంటారు. 6 నెలల్లో కులగణన చేస్తాము, స్థానిక సంస్థల ఎన్నికలు ఏర్పాటు చేసే సమయానికి 42% తగ్గకుండా మేము కులగణనని నియమించి నిర్ణయించి ఆ తర్వాత ఎలక్షన్లకు పోతామని చెప్పి మీరే కామారెడ్డి డిక్లరేషన్ చెప్పారు కదా. మరి 6 నెలల సమయం అయిపోయి మిగతా 6 నెలల సమయం తర్వాత కూడా బీసీ సంఘాలంతా కూడా బీసీల కోసం, బీసీల రిజర్వేషన్ల కోసం మేము ఒక ఐక్యవేదికగా ఏర్పాటై ముందుకు పోతున్న తరుణంలో మాకు మద్దతు ఇస్తున్నటువంటి కవిత గారిని మీరు విమర్శిస్తూ ఉన్నారు కదా. అంటే బీసీలు అంటే మీకు లెక్కలేదా? బీసీలు అంటే తెలంగాణ ప్రజలు కాదా? భారతీయులు కాదా? మాకు రాజ్యాంగం వర్తింపజేయదా? మాకు బీసీలకు రాజ్యాంగం వర్తింపజేస్తే మాకు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలను మీరు ఏ రకంగా విమర్శిస్తారు? మీరు చేయకపోగా, మీరు తప్పు చేస్తుంటే ప్రశ్నించే వారిని విమర్శిస్తారా? దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇంకా అదేవిధంగా వారు చెప్తా ఉన్నారు, చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? రాహుల్ గాంధీ గారి సలహా మేరకు రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో కులగణన చేపట్టారని చెప్తా ఉన్నారు. మరి కవిత గారు బీసీ కాకపోతే మాట్లాడితే తప్పైతే, నీ రాహుల్ గాంధీ గారు సలహాల మేరకు నువ్వు కులగణన చేపడతా ఉన్నావు, రేవంత్ రెడ్డి గారు చేపడతా అని చెప్తున్నారు కదా, మరి వాళ్ళు బీసీలేనా అనేది కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ తర్వాత మీరు గత ప్రభుత్వంలో మీరు ఏం చేస్తారని అడుగుతా ఉన్నారు. మేము అదే రకంగా మాట్లాడితే, ఈ దేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పాలించిన పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మరి వాళ్ళకెందుకు గుర్తులేదు కులగణన గురించి? ఈ 75 సంవత్సరాల కాలం నుంచి బీసీలని ఎందుకు అనగదొక్కుతా ఉన్నారు? ఎందుకు కులగణన మీకు గుర్తుకు రాలేదు? మరి ఈ రోజే ప్రతిపక్ష పార్టీల ఎందుకు గుర్తొచ్చింది? దీని మీద కూడా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం, కవిత గారు బీసీల గురించే కాదు, మీరు చూడండి, మీకు వీడియోలు కూడా రికార్డులు పంపిస్తా, జర్నలిస్టు మిత్రులు కూడా నేను చెప్తా ఉన్నాను. డిసెంబర్ 9, 2024 నాడు మైనార్టీ సబ్ ప్లాన్ మీద శాసన మండలిలో ప్రశ్నించే గొంతుక ఎవరిదంటే అది కవిత గారిది. అంటరానితనం గురించి మాట్లాడింది ఎవరు అంటే అది కవిత గారు. అదేవిధంగా గతంలో దళితుల అంటరానితనం మీద ఒక సివిల్ రైట్స్ డే అని ఉండేది. మరి ఆ సివిల్ రైట్స్ డేని తుంగలో తొక్కింది ఈ ప్రభుత్వం కాదా? నెలలో ఒకసారి మీటింగ్ పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు వచ్చి అక్కడ ఉన్నటువంటి పిల్లలకు అంటరానితనం వల్ల ఇబ్బంది అవుతుందా అని తెలుసుకోవాల్సిన డేని ఈరోజు మీరు ఒక్కసారి కూడా ఇంప్లిమెంట్ చేయలే కదా. దాని మీద ప్రశ్నించినప్పుడు కవిత గారు కూడా దళితులు అని చెప్పి మీరు ప్రశ్నిస్తా ఉన్నారా? తెలంగాణ సమాజం మొత్తం మీరు ఏదైతే అనుకుంటా ఉన్నారో, సమాజంలో తెలంగాణ ప్రజలందరినీ కూడా ఈ నాయకులు అంటే కవిత గారు బీసీలనో, ఎస్సీలనో, ఎస్టీలనో, హిందూ అనో, క్రిస్టియనో, మైనార్టీలనో విభజించి చూడట్లేదు. తెలంగాణ ప్రజానికానికి ఏ ఒక్కరికి అవసరం వచ్చినా వారు ముందుంటున్నారు, నిలబడతా ఉన్నారు, మాకు అండగా నిలబడతా ఉన్నారు. దానికి ఒక ఉదాహరణ ఈరోజు మన శాసనమండలిలో మాట్లాడింది అయితే, రెండో ఉదాహరణ 25 డిసెంబర్ 2024 నాడు రైతుల గురించి మాట్లాడారు. మరి రైతుల గురించి మాట్లాడుతున్న వ్యవసాయం చేస్తున్న వాడిని కాదు, రైతులకు ప్రాబ్లం వచ్చినా, బీసీలకు వచ్చినా, ఎస్టీలకు వచ్చినా, ఎస్టీలకు వచ్చినా, ఆటో కార్మికులకు వచ్చినా, ఆశా వర్కర్లకు వచ్చినా, ఎవరికి ప్రాబ్లం వచ్చినా మేము ముందుంటామని ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మేము మీ ఎంట నిలబడతామని చెప్పి ఆనాడు అయితే హామీ ఇచ్చినామో ఆ హామీ మేరకు మేము ఉంటామని చెప్పి వారంతా మాకు మద్దతు నిలబడుతున్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. తర్వాత మీకు ఏదో బీసీల మీద పెద్ద ప్రేమ ఉన్నట్టుగా, మీరేదో చేస్తుంటే మేము కాదన్నట్టుగా ఈరోజు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆది శ్రీనివాస్ గారు, మీరు బీసీగా మాట్లాడుతూ ఉన్నారు, మాకు సంతోషం. మీరు బీసీ నాయకులుగా మీరు ఎమ్మెల్యే మాకు సంతోషం. కానీ 6 నెలల్లో చేస్తానంటే కులగనని ఈ రోజు వరకు చేయకపోతే నీ గొంతు ఎందుకు మూగబోయింది? బీసీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేల గొంతు ఎందుకు మూగబోయిందని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. పైగా
వాళ్ళు బీసీలకు ఏమీ చేయకపోగా 45 సంవత్సరాలు అధికారంలో ఉండి బీసీలని కులాలని కుల వివక్ష ద్వారా ఏదో వృత్తిదారులు ఉన్నారో వాళ్ళందరినీ అంతమొందించి ఈ రోజు బీసీల గురించి ఏదో మాట్లాడుతూ ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వం మాకు బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలకు చాలా మంచి కార్యక్రమాలు తీసుకొచ్చింది, వృత్తిరీత్యా చేయూతనిచ్చింది. అదేవిధంగా మా బీసీ పిల్లలు చదువుకోవడానికి గతంలో మీరు ఉన్నటువంటి 65 సంవత్సరాల కాలంలో మీ అన్ని పార్టీలు కలిపి 65 సంవత్సరాల కాలంలో 19 బీసీ పాఠశాలలు ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం మీరేదే విమర్శిస్తా ఉన్నారో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం 2775 బీసీ కళాశాలలు ఏర్పాటు చేసింది. మరి 275 బీసీ కళాశాలలు చేసినప్పుడు ఎందుకు చేస్తున్నావు కేసీఆర్ ఎందుకు అడగలేదు? బీసీల పక్షపాతిగా ఉండి 275 బీసీ గురుకులాలు పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? కాబట్టి బీసీల గురించే ఆలోచించే గత ప్రభుత్వంలో అన్నీ చూసుకున్నాము, కానీ ఈ రోజు వరకు కూడా అది ఇంప్లిమెంట్ చేయట్లేదు. అదే కాకుండా బీసీలో అత్యంత వెనుకబడిన కులాలు ఉంటాయి, బీసీలో పేదలు ఉంటారు. మరి వాళ్ళు కళ అయినటువంటి ఓవర్సీస్ విదేశాల్లో చదువు అనేది చాలా గొప్ప కళ. మా బీసీ కులాలకు, మాకు అత్యంత వెనుకబడిన కులాలకు, ఎంబీసీలో ఉన్నటువంటి కులాలకు గంగిరెద్ద కులం, వంశరాజ కులం, లేకపోతే శాలివాహన, ఒడ్రంగి, సగర, రజక, నాయ బ్రాహ్మణ ఇట్లాంటి కులాలు మా పిల్లల్ని చదివించుకోవడానికి ఎంత ఇబ్బంది అవుతుంటే ఈ ఇబ్బంది మీకు ఉండకూడదు, ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ప్రభుత్వంలో 20 లక్షల రూపాయలు ఓవర్సీస్ ద్వారా ఈరోజు 100% సబ్సిడీ ఇస్తా అన్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం కాదని కూడా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేమేం మాట్లాడుతూ ఉన్నాము ఆది శ్రీనివాస్ గారు, కామారెడ్డి డిక్లరేషన్ని, మీరు చెప్పినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ని తూచా తప్పకుండా అమలు పరుస్తామని చెప్తా ఉన్నాం. దాంట్లో ఉన్నటువంటి మెయిన్ ఏంటి? 6 నెలల్లో కులగణన జరిపి బీసీ రిజర్వేషన్ తెలుస్తామని చెప్పారు. 6 నెలలు అయిపోయింది, సంవత్సర కాలం అయిపోయింది, తేలలేదు. కాబట్టి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మాకు మద్దతు పలికే వాళ్ళని కలుపుకొని పోతా ఉన్నాం. 42% కాంట్రాక్ట్లో కూడా మీరు రిజర్వేషన్లు ఇస్తా అన్నారు, అది సంబంధం లేకుండా పక్కన పెట్టారు. అదేవిధంగా ఫస్ట్ సెషన్లోనే బీసీ సబ్ ప్లాన్ చేస్తాము, బీసీ సబ్ ప్లాన్ ఏదైతే పూలే గారి పేరు మీద పూలే సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తాం, 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం, ఇదే రకంగా 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీకు ధైర్యం ఉంటే మీరు నిజంగా బీసీలకైనా పంచి పనులు చేసినట్లయితే నా డిమాండ్ అంటే ఈ సంవత్సర కాలంలో మీరు బీసీలకి ఎన్నో నిధులు ఖర్చు పెట్టారు అనే ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేయాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు, కానీ ఇప్పటికి కూడా దాని మీద ఎటువంటి సమీక్షలు లేవు, ఆ రకంగా ముందుకు పోయే విధంగా ఎక్కడా లేదు. ఇంకొక విషయం, ఈరోజు బీసీనే మాట్లాడాలని చెప్పి ఆది శ్రీనివాస్ గారు అంటా ఉన్నారు కదా, మరి దేశ ప్రధాని బీసీ. ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉంది. మరి మోదీ గారు బీసీ అయినప్పటికీ కూడా ఎందుకు బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయట్లేదు? మేము ఒక కాంగ్రెస్ పార్టీనే విమర్శించట్లేదు, మీరు మాకు టార్గెట్ కాదు. మా బీసీలకు ఎవరైతే అడ్డం వస్తారో వాళ్ళందరిని టార్గెట్ చేస్తాం, ఖచ్చితంగా అడ్డుకుంటాం. మా యొక్క రిజర్వేషన్ల బిల్లుకి ఎవరు అడ్డొచ్చినా వాళ్ళని ఖచ్చితంగా అడ్డుకుంటామనే విషయాన్ని కూడా చెప్తున్నాం. బీసీ మంత్రిత్వ శాఖ విషయంలో బీజేపీ స్పందించట్లేదు. అదేవిధంగా జనగణనలో కులగణన చేస్తామని చెప్తా ఉన్నాం, మరి దాని మీద బీజేపీ పార్టీ స్పందించట్లేదు. మేము గతంలో నిన్న పెట్టిన ప్రెస్ మీటే కాదు, గతంలో ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసినాం, ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టినాం, బీజేపీని విమర్శించినాం, కాంగ్రెస్ని విమర్శించినాం. అధికారంలో ఉన్నటువంటి మీరు కాబట్టి, చేయాల్సింది మీరు కాబట్టి, మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం తప్ప మీ మీదనో లేదా మీరే చేస్తారో కాదు. మేమేం అడుగుతా ఉన్నాం, గత ప్రభుత్వం కంటే మెరుగైన అవకాశాలు కల్పించండి, సంతోషం. అంతే తప్ప గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటిని పట్టించుకోకుండా ఈరోజు నాయ బ్రాహ్మణులకు కరెంట్ లేదు, వాటి మీద బిల్లులు మాఫీలు లేవు, రజకులకు బిల్లులు మాఫీలు లేవు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు రావట్లేవు. గత 10 సంవత్సరాల్లో మా పిల్లలకి 2,200 మందికి స్కాలర్షిప్లు వచ్చినాయి. మరి ఈ సంవత్సర కాలంలో మీరు ఎన్ని చేసిర్రు? మీ ముఖ్యమంత్రి గారిని అడిగి ఈరోజు ఈ సంవత్సర కాలంలో మీరు ఎన్ని చేసిరని కూడా తెలపాల్సిన అవసరం ఉంది. ఆది శ్రీనివాస్ గారు, ఒకటే విషయం చెప్తా ఉన్నాను, ఒక మంచి కాజ్ కోసం ఎవరు కలిసి వచ్చినా సరే దాన్ని మేము కలుపుకొని పోతాం. కలిసి వచ్చే వాళ్ళని అడ్డుకుంటే మాత్రం వాళ్ళకి అండగా నిలబడతాం, ఖచ్చితంగా మీదేందో తేలుస్తాం. ఇంకొక విషయంలో తెలంగాణ ఉద్యమే మాకు స్ఫూర్తి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు పార్లమెంట్లో అన్ని పార్టీలను ఒప్పించారు. మరి అన్ని పార్టీలు తెలంగాణ పార్టీలు కాదు కదా, అంటే మనకు మద్దతు కావాల్సినప్పుడు అందరినీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా కలిసి వచ్చే పార్టీలు అన్నిటికీ కూడా కలుపుకొని పోతాం, చేస్తాం. ఇంకొకసారి ఆ రకంగా మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉంటాం. థ్యాంక్ యూ.
నా పేరు విజయేంద్ర సాగర్. సగర కుల సంఘం నుంచి నాయకుడిగా ఉంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీల కోసం పోరాడుతున్న వ్యక్తిని నేను. మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తే గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో బీసీలకు అన్ని కులాలకు కూడా వారి కులవృత్తులు అంతరించిపోతున్న సమయంలో బీసీలకు చేయూతనిస్తూ ఆ కులవృత్తిని ఆదుకోవాలని ప్రతి కులానికి సంబంధించిన వారి కులవృత్తులను ఆదుకోవడానికి పనిముట్లు కానివ్వండి, ఇంకా ఇతర గుర్రపిల్లల పెంపకం కానివ్వండి, తర్వాత చేప పిల్లలు పంచడం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు కేసీఆర్ గారు. అదే కాకుండా ఈరోజు బీసీలు హైదరాబాద్ నగరంలో వారికి కోకాపేట లాంటి ప్రాంతంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో మరి వారికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు కేటాయించింది కేసీఆర్ గారు. ఇలాగా ఎన్నో కార్యక్రమాలు వారు చేసుకుంటూ వస్తున్నారు. అవి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ సంవత్సర కాలంలో ఏది కూడా ఈ ప్రభుత్వం కొనసాగించడం లేదు. మరి ఇవన్నీ కూడా అన్ని కులవృత్తులకు సంబంధించినవి కానివ్వండి, ఆత్మగౌరవ భవనాలకు సంబంధించినవి కానివ్వండి, భూములు కేటాయించిన కేసీఆర్ గారు, మరి మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కనీసం అటువైపు వెళ్ళి చూడడం లేదు. బీసీ మంత్రి గారు కూడా ఆత్మగౌరవ భవనాల గురించి మాట్లాడడం లేదు, వాటికి నిధులు కేటాయించడం లేదు. సో ఇవన్నీ కూడా సమస్యలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మేమంతా కూడా యూపీఎఫ్ తరఫున ఇక్కడ అంటే గతంలో కూడా మేము సమావేశాలు నిర్వహించుకొని మరి మా సమస్యలపైన మాట్లాడినప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఈరోజే కాదు, ఆమె 2023 నుంచి కూడా ఈ బీసీల గురించి పోరాడుతున్న మహిళ ఆమె. మరి తాను ఒక ఎమ్మెల్సీగా ఉంటూ తన గలాన్ని విప్పి శాసన మండలిలో ఈ బీసీల గురించి నేను మాట్లాడతాను, మీ సమస్యలపై పోరాడతానని చెప్పి ముందుకు వస్తే మరి మేము కూడా వారితో కలిసి పనిచేయాలని చెప్పేసి మరి రేపు రాబోయే 3 తారీఖు నాడు సావిత్రిబాయి పూలే జయంతి నాడు మేము అక్కడ గొప్పగా బీసీలందరూ కూడా కదిలి గొప్ప ప్రదర్శన, బల ప్రదర్శన చేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి మీకెందుకు ఇబ్బంది అవుతుంది? శ్రీనివాస్ గారు, మీరు కూడా ఒక బీసీయే కదా. మరి బీసీల కోసం పోరాడుతుంటే ఒక వ్యక్తి ఎవరైతేనేమి, ఏ కులమైతేనేమి, గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బీసీల కోసం బీసీలు కాని వాళ్ళు కూడా పోరాడిన సందర్భాలు ఉన్నాయి కదా. అలాంటప్పుడు మరి ఒక కవిత గారు వచ్చి, ఒక మహిళ ముందుకు వచ్చి తను మీ తరఫున మేము పోరాడతాను, బీసీల కోసం నేను ముందుండి నేను ప్రశ్నిస్తాను అని చెప్పేసి ఈరోజు తాను ముందుకు వస్తే విమర్శించేది ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను శ్రీనివాస్ గారిని అడుగుతా ఉన్నాం. మీరు ఏది ఏమైనా ముందు బీసీ సమస్యల పైన ఈరోజు కేసీఆర్ గారు కొనసాగించిన బీసీలకున్న పథకాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, మీరు ఎందుకు కొనసాగిస్తలేరు అని ముందు మమ్మల్ని కాదు, కవిత గారిని కాదు, ముందు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాలని చెప్పి శ్రీనివాస్ గారిని కోరుతా ఉన్నాం. ఎందుకు మీరు ప్రశ్నిస్తలేరు ముఖ్యమంత్రి గారిని? ఎందుకు బీసీ మంత్రి గారు ఎందుకు మాట్లాడతలేరు? ఈ సంక్షేమ పథకాలన్నీ ఎందుకు ఆగిపోయినాయి? ఇవన్నిటికి కూడా కారణం ఎవరు అని చెప్పి కూడా ఈరోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా 3వ తారీఖు రోజు అన్ని కులాలు కూడా కదులుతున్నాయి. అత్యధిక సంఖ్యలో మా బలప్రదర్శన చేసి అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. యూటీఎఫ్ తరఫున నిన్న మేము ఏర్పాటు చేసుకున్న బీసీ మీటింగ్కు నా పేరు పెద్దాపురం కుమారస్వామి రజక. నేను రజక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. బీసీలందరం ఏకమవుతున్నామంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు వణికెందుకు? మా బీసీల పైన అవహేళన చేసి మాట్లాడిన నాడు ఈ ఆది శ్రీనివాస్ గారు కౌంటర్ ఇవ్వడానికి ఏడికి పోయిరయ్యా? మరి బీసీ మినిస్టరు ఈ రాష్ట్రంలో ఉన్నాడా లేడా అన్నట్టుగా వివరిస్తున్నాడు. గత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అన్ని కులవృత్తుల వారికి, అన్ని బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు కేటాయించడం, స్థలాలు కేటాయించడం జరిగింది. అయ్యా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఒక్కసారన్నా మా ఆత్మగౌరవ భవనాలకు పిలిచి రివ్యూ మీటింగ్ పెట్టే దాఖలాలు లేవు. కానీ ఈ రోజు ఈ బీసీలకు అండగా వచ్చిన వారి పైన
కాంగ్రెస్ లీడర్లారా అవాకు చెవాకులు పేలితే మేమందరం కూడా తన వెంట ఉండి మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గర ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఇంకోటి, ఏ రోజు మాట్లాడని నాయకులందరూ కూడా కవితక్క గారు మరి ఈ బీసీలకు మద్దతుగా ఉంటే మీ కడుపు నొప్పి ఏమవుతుంది? మేమందరం ఏకమైతే మీ కాళ్ళ కింద స్థలం కదిలినట్టు అవుతున్నట్టుంది. మరి మీరిచ్చిన హామీ 42% అమలు చేయమంటే భుజాలు ఎందుకు తడుముకుంటారు? మీరు చేస్తారా చెయ్యరా? అంటే దీన్ని బట్టి బీసీలారా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ మనల మోసం చేసి అధికారంలోకి వచ్చింది, 42% అమలు చేయలేదు అని చెప్పకనే ఈ రోజు ఆది శ్రీనివాస్ గారి ప్రెస్ మీట్ ఉంది. కాబట్టి 3వ తారీఖు నాడు మనం చేపట్టిన ఇందిరా పార్క్ సభను మనమందరం కలిసి విజయవంతం చేసి ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి మన సత్తా ఏంటో చూపెట్టాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించడం జరుగుతుంది. జై తెలంగాణ, జై రజక.